changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది దేవుని వాక్యాన్ని నిమిత్తమై ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. లేఖన భాగంలో మనం గమనించగలిగినట్లయితే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ సృష్టి క్రమంలో ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పటికీ మన జీవితాలకు ఈ యొక్క మాటలను ఆపాదించుకొనగలిగినట్లయితే వెలుగును మన అందరి జీవితాల్లో పరిశుద్ధతగాను, చీకటిని మనందరి జీవితాల్లో పాపాన్ని కానీ లోకాన్ని కానీ మనం అర్థం చేసుకోవచ్చు. వెలుగు అనగా అందరికీ మార్గదర్శకంగా ఉండేది. చీకటి అనగా ఏ ఒక్కరు కూడా ఆశపడనిది, ఏ ఒక్కరు కూడా ఆశింపదగనిది చీకటి. చీకట్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. చీకటి మన జీవితాలకు ఎలాంటి ప్రయోజనము చేకూర్చదు. అండ్ చీకటిలో ఎన్నో రహస్య పాపాలు జరుగుతూ ఉంటాయి. వెలుగులో అందరికీ మనం చేసేది అందరికీ కనబడుతుంది. ఈ విధంగా వెలుగును చీకటిని అర్థం చేసుకోగలిగినట్లయితే లేఖనం సెలవిస్తుంది, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అనగా దేవుడు సంఘమును లోకాన్ని వేరుపరిచాడు. దేవుడు ఆత్మీయులను అన్యులను దేవుడు వేరుపరిచాడు. దేవుని ఎరిగిన జనాంగము, దేవుని ఎరగని జనాంగము, ఈ విధంగా దేవుడు వేరుపరిచెను అనే మాటను మన జీవితాలకు ఆపాదించుకోవచ్చు ప్రియులారా. అయితే చాలామంది మన జీవితాల్లో వేరుపరిచిన వాటిని మన జీవితాల్లో మనం కొని తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకు సంఘమును లోకమును దేవుడు వేరుపరిచాడు. కానీ ఈ రోజున సంఘాల్లో లోక ఆచారాలు కనబడుతున్నాయి, లోక సాంప్రదాయాలు కనబడుతున్నాయి, లోక పోకడలు సంఘంలో కనబడుతున్నాయి. సంఘము ప్రత్యేకింపబడింది, సంఘము దేవునిది, సంఘము దేవుని అవయవము. దేవుని అవయవమైన సంఘంలో, ప్రత్యేకింపబడిన సంఘంలో ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో విషయాలకు ఈ రోజున సంఘంలో మనము చోటును గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. సో వాక్యం వింటున్న నా జీవితంలో దేవుడు ఈ రోజున మనతో ఏం మాట్లాడని ఉంటున్నాడు అని అంటే, వేరుపరిచిన దాన్ని మరలా మనం ఎందుకు మన జీవితాలకు కొని తెచ్చుకుంటున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో ఈ విధంగా మాట్లాడుతూ, క్రీస్తునకు బెలియాలునకు ఏమి సంబంధము, లోకమునకు విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ సాంగత్యము, ఎక్కడ పొత్తు అని ఈ విధంగా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున దేవుడు వేరుపరిచిన దాన్ని మరలా నీ జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామేమో. దేవుడు వాటి నుండి మనలను దూరపరుచున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న మన జీవితాలు, ఎక్కడ లోకంలో ఉన్న మన జీవితాలు, ఇంతకుముందు లోక సాంప్రదాయాలతో ఉన్న మన జీవితాలను దేవుడు వెలుగులోనికి తీసుకొస్తే మరలా ఈ రోజున వెలుగులోకి వచ్చిన వారు కూడా మరలా పాపపు సాంగత్యాన్ని, లోకపు సాంగత్యాన్ని, స్నేహాన్ని, సాహిత్యాన్ని ఆశించేవారు, కోరుకునేవారు అనేక మంది ఉంటున్నారు ప్రియులారా. ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న, సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, వేరుపరిచిన దాన్ని ఎందుకు మరలా నీ జీవితంలోకి కొని తెచ్చుకుంటున్నావు? ప్రత్యేకింపబడిన నీవు మరలా ఎందుకు లోక ఆచారాలకు, లోక సాంప్రదాయాలకు నీ జీవితంలో స్థానం ఇస్తున్నావని దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా మనలను మనము అర్థం చేసుకోవచ్చు, మనలను మనము పరిశీలించుకొని మన జీవితాల్లో చీకటి సంబంధమైన కార్యాలు కానీ, చీకటి క్రియలు ఇంకా మనలో ఉన్నట్లయితే మనం లోకానికి వెలుగుగా ఉండము అన్న విషయాన్ని మనందరం కూడా ఈ సందర్భంగా గమనించాలి. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. ఎందరి నీ మాటలు ప్రభా, ఇప్పటి వరకు ప్రభా మేము ధ్యానించుకున్న లేఖన మాటలు ఎందరూ వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ప్రత్యేకింపబడిన వారుగాను, చీకటికి వెలుగునకు సంబంధము సాంగత్యము లేక అయ్యా ప్రభా ప్రత్యేకింపబడిన జనాంగంగా వారు ఉండినట్లుగా నీ కృపను, నీ శక్తిని, నీ ఆత్మశక్తిని మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.